And today is Sri Rama Pattabhishekam. For Lord Rama, I'm just giving a little bit about his birthday and wedding day is the same, the Sri Rama Navami. That's why they conduct Sita Rama Kalyanam. And the next day, Dasami is his incarnation, that he got Pattabhishekam for Ayodhya. So, yeah, I'm just starting off my session with all best wishes. And at this time of a bit of, turbulence throughout the world, I pray Lord Rama to give peace and good health to all human beings all over the world. Now, I just first want to thank Janaranjani Radio Group. This is actually నన్ను తెలుగులో చెప్పమని చెప్పారు. But there are so many children and people. So I will be switching on between the languages. తెలుగులోను ఇంగ్లీష్లోను కొంత చెప్తూ ఉంటానండి. కనుక ఫస్ట్గా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల ద్వారా అందరం ఎవరిళ్ళ దగ్గర వాళ్ళం యాక్చువల్లీ యాజ్ ఉషా గారు సెడ్, వీఆర్ నాట్ లాక్డ్ అవుట్, బట్ వీఆర్ గివెన్ ఏ స్పెషల్ టైమ్ బై గాడ్ so that we can focus on our passions and we can look on ourselves. I think this is a prime opportunity to develop ourselves in our own respective fields. That's what I feel. So నేను కూడా అదే చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు సంగీతంలో నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. కనుక ఇటువంటి చక్కని ఇనిషియేటివ్ తీసుకుని మనందరికీ ఈ అవకాశాన్ని కల్పించిన జనరంజని రేడియో గ్రూప్ వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మన టాపిక్ ఏంటంటే ఆత్మావలోకనం, పంచరత్నాలు ఒక ఆత్మావలోకనం. ఇది 5 వారాల పాటు మనం చేసుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నాము. ఆత్మావలోకనం, దట్ ఈస్ ఎ రిట్రోస్పెక్ట్ ఆఫ్ ద పంచరత్నమ్స్. ఎలా అంటే అందులో ఉండే కవిత, సంగీత ధోరణులు, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏ పదాలను ఎలా పలకచ్చు, ఎలా పలకకూడదు. వై త్యాగరాజస్వామి, నేను పంచరత్నాలే ఎందుకు తీసుకున్నాను, లేకపోతే ఏదైనా తీసుకుని ఉండొచ్చు కదా, ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ముందుగా మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఎందుకు మనం ఒక కంపోజిషన్లో సాహిత్య చర్చ చేసుకోవాలి, లేకపోతే ఆ రాగాల గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఏదో మనకు వచ్చింది హాయిగా దేవుడి ముందు కూర్చుని పాడుకోవచ్చు కదా అనే ఒక సందేహం అందరికీ రావచ్చు. అయితే నాకు తెలిసినంత వరకు, నా ఊహకు అందినంత వరకు నేను నేర్చుకున్న దాంట్లో, సంగీతం అంటే ఒక కంపోజిషన్ అనేది స్వర రాగ తాళబద్ధమైన కవిత్వమే సంగీతం. అంటే ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. ద పోయట్రీ విచ్ ఈస్ బౌండ్ బై స్వర రాగ శృతి లయ అండ్ తాళ ఈస్ కాల్డ్ Sangeetam. That's what is my recent definition, or I will not say definition, but my experience of music is that. So ఇప్పుడు ముందుగా మనం హిస్టారికల్గా సంగీతంలో చూసుకుంటూ వెనక్కి వెళ్తే, సంగీతం ముందుగా కవిత్వమే ఉంది. ఆ కవిత్వాన్ని చాలా మంది వాగ్గేయకారులు మనకి అది ఎప్పటి నుంచి మొదలైందంటే మన జయదేవుడితో మొదలైంది. దాని తర్వాత అన్నమాచార్యుల వారు, దాని తర్వాత రామదాసు, క్షేత్రయ్య పదాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా పోయట్రీ ఉంటుందండి. అందులో పోయట్రీ అంటే ఒట్టి పదాలతో ఆడుకోవటం కాదు, దానిలో చాలా ఛందోబద్ధమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు ప్రోజ్ మనకి ఏదైనా ఒక రచన క్రియేట్ చేసినప్పుడు 2 రకాలుగా ఉంటుంది.
ఒకటి సాహిత్యం జస్ట్‌గా ఒక కథలాగానో, లేకపోతే ఒక వచనం లాగానో పెట్టడం. అదే పోయట్రీ అంటే ఇన్ సాంస్క్రిట్ దేర్ ఆర్ సెవరల్ రూల్స్ ఇన్ విచ్ లైక్ ద ఎవ్రీథింగ్ ఈస్ స్పెసిఫైడ్ for each set of a poem. The poem has a name, definite name. Like I think you might be knowing, whoever knows Telugu grammar, you might be knowing like ఉత్పలమాల, చెంపకమాల, ఇంకా కందపద్యం, శీర్షపద్యం ఇవన్నీ తెలుగు పోయెట్రీలో ఉండే పోయమ్స్ యొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో దానికేంటంటే ఒక్కొక్క దానికి మీటర్ సెట్ అయ్యి ఉంటుంది. సో అలా ఆ కవితా ధోరణులు మీరు క్షేత్రయ పదాలని అబ్జర్వ్ చేస్తే సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే తప్ప అటువంటి బ్యూటీస్ ఆఫ్ ద కంపోజిషన్ యూ విల్ నాట్ అండర్స్టాండ్. సరే, అది ఒక భాగం అయితే ఇప్పుడు మనకి ఏదో ఒక రకంగా పాడేసి ఏదో చేసేసి ఓకే రోజు ఒక పాట దేవుడి ముందు పాడుకున్నామా, లేకపోతే ఓకే మేడం ప్రాక్టీస్ చేయమన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో మన గురువులు ఎవరి రెస్పెక్టివ్ గురువులు సాధన చేసుకోమన్నారు అని చెప్పి ఒక రకంగా కూర్చుని ముక్కును పట్టినట్టు అలాగ కూర్చుని పాడేస్తూ ఉంటే అది ఎందుకు చేస్తున్నామో మనకి తెలియదు. అదే ఇప్పుడు మనం కనుక ఇటువంటి సాహిత్యపరమైన అందాలు ఆ కీర్తనల్లో మనం తెలుసుకున్నామంటే అది పిల్లలకి చాలా చక్కని ఆరోగ్యం కలగజేస్తుందని నా ఉద్దేశం. అండ్ ఇటువంటి ఒక అది కాకుండా ఇప్పుడు మన ఈ వాగ్గేయకారులందరూ ఏం చేశారంటే మనకి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ దీంట్లో ఏంటంటే భారతం, భాగవతం, ఇతిహాసాలు చాలా ఉన్నాయి మనకి భారతీయ సాంప్రదాయంలో. అయితే అవన్నీ తెలుసుకుని, చదువుకుని, వాటి అర్థం తెలుసుకునేంత జ్ఞానము లేదు, సమయం లేదు, అన్నీ లేవు మనకి. కనుక మనలాంటి ఒక పామరులకి కరెక్ట్‌గా ఆ వేద విజ్ఞానం ఆ వాటిల్లో ఉండే సులభతరమైన మోక్షానికి సులభతరమైన మార్గాలు తెలియజెప్పడమే కంపోజర్స్ లక్ష్యం. అయితే చాలామంది కంపోజర్స్ ఉన్నారు కర్ణాటక మ్యూజిక్‌లో. కానీ అందరి రచనలు దైవపరమైన స్తుతిగాను, లేకపోతే రాగతాళబద్ధంగా కొంతవరకు యతిప్రాసలను ఫాలో అయ్యి చక్కని కంపోజిషన్స్ దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు కానీ, ఇంకా చాలా మంది గోపాలకృష్ణ భారతి గారు చాలా మంది చాలా రకాల భాషల్లో రాశారు కంపోజిషన్స్. కానీ త్యాగరాజస్వామి ఎందుకు? త్యాగరాజస్వామి నాదబ్రహ్మ, నాదయోగి అని ఎందుకు పిలువబడ్డారు? దానికి కారణం ఆయన రచనల్లో ఉన్న కవితా సొబగులే. ఆయన పోతన గారి భాగవతం చదివి చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆయన రామదాస్ కీర్తనలు చిన్నప్పుడు వాళ్ళ తల్లిగారి దగ్గర నేర్చుకుని తన దైనందిన జీవితంలో గొప్ప విషయాలని తను ఆచరించి చూపించిన మహాయోగి ఆయన. అది సంగీతం ద్వారా చూపించారు. అందుకని ఆయన నాదబ్రహ్మ, నాదయోగి అని అన్నారు. అయితే సో ఆయన కీర్తనలను కనుక మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే మన దైనందిన జీవితంలో మనం అంటే మన డైలీ రొటీన్ మనం ఎంత చక్కగా ఒక నిబద్ధతతో ఒక డిసిప్లిన్ which is required for all the children or any human being. For example, human being without a discipline is I don't know what to say, but yeah, discipline మనకి త్యాగరాజస్వామి కీర్తనలని అర్థం చేసుకుంటే ఒక మనుగడ సాగించడానికి అండ్ తద్వారా ఒక బలమైన సమాజాన్ని, మానసికంగా ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించే ఒక సాధనంగా నేను అనుకుంటూ ఉంటాను. అది ఎలాగో మనం చూద్దాం. తర్వాత ఇప్పుడు మనం సంగీతం నేర్చుకునేప్పుడు ఏం చేస్తామంటే ఒక రచనని తాళంలో పాడతాం. తాళబద్ధంగా ఉంటుంది. తాళబద్ధంగా ఉన్నప్పుడు ఉదాహరణకి మీకు సీతమ్మ మాయమ్మ అనే త్యాగరాజస్వామి కీర్తన చూపిస్తాను.
మామూలుగా మనం చెప్పేప్పుడు ఎప్పుడు సీతమ్మ అనం కదా! సీతమ్మ, రామయ్య అంటాం కదా! కానీ కీర్తన పాడేప్పుడు చాలామంది ఎలాంటి ఇది వస్తూ ఉంటుందంటే అక్కడ డిఫికల్టీ హ్మ్. సీతమ్మ మాయమ్మ సీతమ్మ అక్కడేంటంటే సీతమ్మ అని ఒక దీర్ఘం ఉంది. ఆ సీతమ్మ అది మనం సంగీతం ప్రాక్టీస్ చేసుకునేప్పుడు కూడా చాలామంది అబ్జర్వ్ చేసుకుంటాం. ఏమిటంటే ఒక మనకి బ్రెత్ పాడటానికి కావాల్సింది బ్రెత్. ఆ బ్రెత్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలా లాంగ్ నోట్స్ ఉన్నప్పుడు మనం బ్రేక్ చేసి విల్ బ్రీత్ ఇన్. సో, అలా చేసేప్పుడు ఏంటి ఆటోమేటిక్‌గా తమ్మ మా యమ్మ అని పాడేస్తూ ఉంటాం. అది సాహిత్యపరంగా చాలా తప్పు. అమ్మవారిని సీతమ్మ అని కదా అనాలి. సో, మనం ప్రాక్టీస్ చేసుకునేప్పుడు సీతమ్మ మాయమ్మ అని అది అంత అర్థవంతంగా పాడగలగాలి అంటే, ఈ సాహిత్యంలోని సొబగులు తెలిస్తేనే మనం అలా అర్థవంతంగా పాడగలుగుతాం అని మీరందరూ నాతో ఐ థింక్ యూ ఆల్ విల్ అగ్రీ విత్ మీ. అలాగే ఇందులోనే చరణం చూసుకుంటే 'సీతమ్మ మాయమ్మలో' హ్మ్. परमेश वसिष्ठ पराशर नारद सौनक सुख పరమేశ ఒక వర్డ్ శివుడు వశిష్ట పరాశర ఆ పరాశర అనేది ఇప్పుడు తాళంలో పరమేశ వశిష్ట పరాశర ఆ శర అనేది ఇక్కడ తాళానికి అడ్జస్ట్ చేసి దాని తర్వాత యతిప్రాసల కోసం కూడా ఆ పరాశరుడు అనేది ఒక వర్డ్. ఆ పరాశర అనేది నెక్స్ట్ లైన్ లోకి పెట్టబడిందనమాట. కానీ మనకి కనుక ఈ రకమైన సాహిత్య అభినివేశం లేదనుకోండి. అంటే ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ ద లిరిక్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద inquisitiveness towards the lyrics, you always falter by splitting it in a wrong way. So, అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇప్పుడు ప్రపంచ కాలంలో ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఏమవుతుందంటే ఈ రచనల్ని ఎక్కువ భాగం తమ పాండిత్య ప్రదర్శనకే ఎక్కువ అందరూ ట్రై చేస్తున్నారు కానీ అందులో ఉండే డీపెస్ట్ మోరల్స్ కానీ లేకపోతే అంటే వాళ్ళు పాడే వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే అది వినేవాళ్ళకి కూడా పాస్ ఆన్ చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారేమో అని ఒక చిన్న ఇదైతే ఉంది. ఇంకొకటొచ్చేసి ఇన్‌స్ట్రుమెంటలిస్ట్‌లు ఇప్పుడు మాకు మ్యూజికాలజీలో చాలా పుస్తకాల్లో రాశారు. ఇన్‌స్ట్రుమెంట్ వాయించే వాళ్ళకి కూడా ఆ పాట బాగా తెలియాలి. కానీ ప్రస్తుత కాలంలో ఈ బిజీ లైఫ్ అన్నీ యాక్చువల్లీ ఇదివరకు 6 గంటల కచేరీలుండేవి. మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు 6 గంటల కచేరీలుండేవి. అందువల్ల ఏమిటంటే ప్రదర్శించే వాళ్ళకి కూడా చాలా టైం ఉండేది. లైక్ ప్రతి కంపోజిషన్‌ని కానీ, లేకపోతే రాగాన్ని కానీ చాలా కూలంకషంగా వాళ్ళు సాధన చేసుకొని మనకు అందించగలిగేవారు. ఇప్పుడు మన బిజీ లైఫ్‌లో కచేరీ నిడివి కూడా గంట, గంటన్నర మహా అయితే 2 గంటలు. లేదు మనం ఏదో కష్టపడి ఓవర్‌సీస్ ఆర్టిస్ట్‌ని ఏమన్నా పిలిపించుకుంటే ఓ 3, 4 గంటలు సమయం అన్నట్టు ఉంటుంది. అది కాకుండా మనం కచేరీకెళ్ళినప్పుడు రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు రావటం, అందరినీ ఆనందపరచాలి అనే ఒక జిజ్ఞాసతో ఏం చేస్తున్నారంటే అన్ని లాంగ్వేజెస్, అందరు కంపోజర్స్ అందరిని కవర్ చేయడానికి మరి కొంచెం టైంలో మనకి సరిపోదు కదా! అందువల్ల ఏమిటవుతుందంటే ఇటువంటి ఈ ఆహ్, ఈ సాహిత్యపరమైన ఫోకస్ కొంచెం తగ్గుతోంది అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎందుకు మనం ఇవి నేర్చుకోవాలి అనేది కొంతవరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎందరో మహానుభావులు
అనే కీర్తన నేను పంచరత్నాల్లో ఫస్ట్ వెనక నుంచి ఎందుకు తీసుకున్నాను అంటే, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే ఇది మామూలుగా అందరికీ మనం ఏంటంటే ప్రతి వారికి వాడేస్తూ ఉంటాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పేసి. కానీ ఇక్కడ త్యాగరాజ స్వామి వారు ఏ కాంటెక్స్ట్‌లో రాశారు? ఎందరో మహానుభావులు అని చెప్పి. అవంతా దీనిలోని కవితా సొబగులు అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. అదేంటంటే ఇప్పుడు మామూలుగా మనకి ఒక శ్లోకం ఉంది. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్పి స్వయంగా విష్ణుమూర్తి చెప్పాడు అని చెప్పి చెప్తారు. అంటే నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో నేను వైకుంఠంలోనూ లేను, యోగి హృదయాల్లో కాకుండా నా భక్తులు ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు నారదుడికి. అయితే ఏది పడితే ఎలా పడితే అలా పాడేస్తూ ఉంటే వాయిస్తూ ఉంటే భగవంతుడు వచ్చేస్తాడా? తెలీదు. కానీ మనం ఇప్పుడు ఎందరో మహానుభావులు అనే కీర్తనలో త్యాగరాజస్వామి గారు ఏం చేశారంటే, ఈ భక్తులు అనేవాళ్ళు ఎవరు? ఈ మహానుభావులు అనేవాళ్ళు ఎవరు? ఏ ఏ ఏ ఏ లక్షణాలుంటే వాళ్ళని మహానుభావులు అనొచ్చు. అవి కూడా ఆయన మామూలుగా త్యాగరాజస్వామి కీర్తనలో ఇందాక చెప్పాను కదా నేను, చాలా మంది కంపోజర్స్ ఉన్నారు. ఉన్నా కూడా వాళ్ళవి మామూలుగా కీర్తనలు ఎలా ఉంటాయంటే ఒక దీనిలాగా ఇంకొక స్తోత్రం. మనం పుస్తకాల్లో చాలా స్తోత్రాలు చేస్తాం. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, లేకపోతే ఇంకా ఏదో కృష్ణాష్టకం, అన్నపూర్ణాష్టకం అని ఏవో రకరకాల స్తోత్రాలు చేస్తాం. అటువంటి ఒక స్తోత్రాన్ని సంగీతబద్ధంగా తాళబద్ధంగా పెట్టిన కీర్తనలు ఎక్కువ భాగం కనపడతాయి. కానీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలు ఏంటంటే దే ఆర్ లైక్ ఎస్సేస్. ఆయన ఒక స్ట్రక్చర్ ఎంచుకున్నారు. ఆయన కీర్తనలకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. లైక్ మీరందరూ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ యు మస్ట్ బి రైటింగ్ ఎస్సేస్ అండ్ project reports in your daily routine. So what you do is like you give an introduction and then a little bit of explanation and then go into facts and all those stuff you do when you do your any presentations. అలాగే త్యాగరాజ స్వామి వారి కీర్తనలు అలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే he will make a statement in పల్లవి. మరి మనకి సంగీతానికి రచనలకి బేస్ అది కదా. పల్లవి, అనుపల్లవి, చరణాలు కదా. సో పల్లవిలో ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తారు. దీంట్లో ఒక స్టేట్మెంట్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ ని తర్వాత అనుపల్లవి, చరణాల్లో మనకి బోధపడేట్టుగా ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రాపర్ సంగీత సాహిత్యాలని మేళవించి ఆయన చేశారనమాట. కనుక ఇప్పుడు ఈ పంచరత్నంలో మనం వర్డ్ చూద్దాం. ఏమిటి? ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఓకే, అంటే ఈ ప్రపంచంలో చాలా మంది, there are so many great people on this earth. I bow to all of them. That is the meaning of ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా మంది, అంటే నేను విన్నాను, చాలా మంది ఇలా చెప్పడం విన్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దాని గురించి చెప్తున్నాను. చాలా మంది ఎంతరో అది మేబీ మన ప్రొనౌన్సియేషన్ ఫాల్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రీజన్ కావచ్చు, బట్ దే ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఎంతరో మహానుభావులు. ఎంతరో మన తెలుగులో ఒక అక్షరం తెలుగులో దేర్ ఇస్ ఏ థింగ్ దట్ ఇఫ్ యూ చేంజ్ వన్ సింగిల్ లెటర్ ద మీనింగ్ విల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందరోనే తీసుకుందాం. ఎంతరో అంటే ఇది ఎంత, హౌ మచ్ ఇస్ దిస్ అనే మీనింగ్ వస్తుంది. అదే ఎందరో అనంటే సో మెనీ ఆఫ్ దెమ్. See how much difference the single letter has made. ఎంతరో అంటే ఎంతయ్యా ఇది అలా అన్నట్టు అడుగుతాం కదా, అది ఎంత అంటే క్వాంటిటీ ఆఫ్
ఎనీథింగ్, ఎనీ ఇది ఏమంటారు, వస్తువు, ఎనీ కమోడిటీ ఎంత అనేది వస్తుంది. అదే ఎందరో అనంటే ఇట్ పర్టిక్యులర్లీ రిఫర్స్ టు హ్యూమన్ బీయింగ్స్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. సో అందుకని అటువంటి తప్పు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇదొకటి నేను చెప్పదలుచుకున్నది ఈ విషయం, ఈ కీర్తన మనం డిస్కస్ చేసుకున్నప్పుడు. తర్వాత ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, అది పల్లవి. తర్వాత అనుపల్లవి వచ్చి చందురు వర్ణుని అందచందములు హృదయారవిందమున జూచి బ్రహ్మానందం అనుభవించువారు ఎందరో మహానుభావులు. చందురు వర్ణుని అందచందములు హృదయారవిందమున జూచి బ్రహ్మానందం అనుభవించు వారెందరో మహానుభావులు. ఇది అనుపల్లవిలోని సాహిత్యం. చందురు వర్ణుని అంటే చక్కని నీలమేఘ శ్యాముడైనటువంటి ఆయన, చంద్రుడు తెల్లగా చంద్రుడిని మనం మామూలుగా ఏంటంటే బ్యూటిఫుల్ గా ఏదన్నా కావాలి అని అంటే ఇట్స్ షైన్స్ లైక్ మూన్ అని అంటాం కదా. ఆ బ్యూటీ, అంత రామచంద్రుడి మొహంలోని బ్యూటీని ఆయన అలాగా కంపేర్ చేశారు. చంద్రుడు వర్ణుని అందచందములు, ద బ్యూటీస్ హృదయారవిందమున. అరవిందము ఇస్ లోటస్. లోటస్, విచ్ లోటస్? ఇన్ యువర్ హార్ట్ లోటస్. హృదయారవిందమున జూచి. సో ఇది ఇక్కడ మనకి సంగీతం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా ఆయన సూచించారు. అసలు మనిషి మనుగడ కూడా ఎప్పుడైనా కానీ ఒక క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుందంటే, ఐ థింక్ మీరందరూ కూడా యూ విల్ అగ్రీ విత్ మీ. ఇఫ్ యూ రెట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ యువర్ క్యారెక్టర్ కదా. అంటే నేను ఈరోజు ఎనీబడి విల్ సే, ఈరోజు రాత్రి పడుకునే ముందు నువ్వు ఈరోజు ఏం తప్పు చేసావు, ఏం మంచి చేసావు, ఏం చేయాల్సిన పని చేసావు, ఏం చేయకూడని పని చేసావు అని చేసుకుని, దట్స్ హౌ యూ బిల్డప్ యువర్ క్యారెక్టర్ అని చాలా మంది మనకి ఇప్పుడు నేర్పుతూ ఉన్నారు కదా. సో అది ఇక్కడ త్యాగరాజ స్వామి వారు పొందుపరిచారనమాట. హృదయార విందమున జూచి బ్రహ్మానందం అనుభవించేవారు ఎందరో మహానుభావులు. చంద్రుడి వర్ణుని అంటే ఒక రకంగా నిన్ను లోపలికి చూసుకుని నీ వెన్ యూ unite yourself with God or yourself, where is God is there in you. That's what main గా ఆయన ఇక్కడ చెప్పదలుచుకున్నారు. అటువంటి వాళ్ళు ఊరికేనే పాడేసి కళ్ళు అక్కడ చూసి ఇక్కడ చూసి, లేకపోతే మైండ్ లో ఒక స్థిరంగా దానిలో ఆ భావాన్ని అర్థం చేసుకోకుండా, సభ కోసం అంటే ప్రేక్షకులు ఒక నలుగురు వచ్చారా, ఓకే మన పాట వింటున్నారా అని చూసి అలా పాడి లేకపోతే వాయించే వాళ్ళు మహానుభావులు కాదు. ఆ భగవంతుడి యొక్క అందాన్ని, అది కాకుండా మన ఓన్ క్యారెక్టర్ ని మనం అనాలిసిస్ చేసుకుంటూ అది కరెక్ట్ గా మనం ఆడియన్స్ కి తీసుకెళ్ళగలిగితే, అటువంటి వాళ్ళు చాలా మంది ఎందరో మహానుభావులు ఉన్నారు. ఒక్క పాటనే కాదు, మ్యూజిక్ అనే కాదు, అన్ని రకాల ఫీల్డ్స్ లో అటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ నా నమస్కారాలు. సో చూసారా, ఫస్ట్ ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఇంకొంచెం డీప్ గా హి సెడ్, ఈ చంద్రు వర్ణుని అందచందములను హృదయార విందమున చూచి బ్రహ్మానందం పొందేవారెందరో. ఇక్కడ సాధారణంగా మనం అందరూ పాడుతున్నది వింటున్నామండి. చంద్రు వర్ణుని అంద చందమును హృదయార విందమున. అక్కడ చూసారా, అది కార్వై, అక్కడ ఎక్కువ లాంగివిటీ ఉంటాం బ్రెత్ టేకింగ్ కోసం. హృదయ అరవిందము అనే పదాన్ని హృదయార విందము అని స్ప్లిట్ చేస్తున్నాం. కాకపోతే అది కొన్నిసార్లు తప్పదు కాబట్టి అది తెలుసుకుని మనం కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలిగితే అది ఇంకా బాగుంటుంది కదా. అరవిందమున జూచి బ్రహ్మ అని ఆపుతున్నాం, అది ఆపకూడదు.
బ్రహ్మానందము అది ఒక వర్డ్. 2 కలిపి అది బ్రహ్మానందం అంటే ద ఎక్స్టసీ ఆఫ్ యునైటింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ 1 minute, sorry. బ్రహ్మానందము అనంటే టు visualize yourself and then get that happiness of ecstasy of whoever God or Almighty or whatever, that feel of when you sing together, join yourself with each note and each movement of the notes in a composition with in totality with the pitch, then you will really, even if you sing a Saraliswaram, you will get a ecstasy, that is musical happiness, that is called ecstasy. So ఆ బ్రహ్మానందం, సో యు కాంట్, అక్కడ ఏంటంటే బ్రహ్మ అనేది సెపరేట్ అయిపోయి ఆనందం సెపరేట్ అయిపోయి కరెక్ట్ గా బ్రహ్మానందము అనేది అక్కడ మనం బ్రేక్ చేయలేము. సో అదొకటి ఇక్కడ నార్మల్ గా జరుగుతున్న మిస్టేక్. చాలా మంది తెలుగు విద్వాంసులు, తెలుగు భాష తెలిసిన విద్వాంసులు అది ఇది చేయటం ఆపుతున్నారు ఈ ప్రస్తుత కాలంలో. ఇది మా గురుగారు బాలమురళి గారు కూడా చెప్పారు అందరికి, లైక్ ఇలా వేరవకూడదు అక్కడ అని చెప్పి. సో బ్రహ్మానందం అనుభవించే వారు ఎందరో మహానుభావులు. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఈ ఫస్ట్ ఇంకొక లక్షణం పంచరత్నాల్లో ఏంటంటే త్యాగరాజస్వామి వర్ణాలు రచించలేదండి. వర్ణం అనేది ఒక మ్యూజికల్ కంపోజిషన్, టైప్ ఆఫ్ మ్యూజికల్ కంపోజిషన్. మనకి లైక్ సరళి స్వరాలు, జంట స్వరాలు, దాని తర్వాత అలంకారాలు, గీతాలు, దాని తర్వాత స్వరజతులు అన్ని చెప్పుకున్నాక వర్ణం అనే ఒక కంపోజిషన్ మనం నేర్చుకుంటాం సంగీతం నేర్చుకునేప్పుడు. దేర్ ఇస్ ఏ ప్రాపర్ స్ట్రీమ్ లైన్డ్ స్టడీ ఆఫ్ మ్యూజిక్. అలా చేసుకుంటే వర్ణం అనేది యాక్చువల్లీ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వన్స్ లెర్నింగ్ ఆఫ్ మ్యూజిక్. వర్ణంలో ఏంటంటే ద కంపోజర్స్ హ్యావ్ ఇంబైబ్డ్ ఆల్ ద, ఏ రాగం ఉందనుకో ఆ రాగంలోని ప్రధాన సంచారాలు, గ్రహస్వరాలు, న్యాసస్వరాలు, ఇవన్నీ కూడా వర్ణంలో మనం వర్ణం సరిగ్గా స్టడీ చేస్తే బాగా అర్థమవుతాయి అన్నమాట మనకి. కానీ అయితే త్యాగరాజస్వామి వారు ఒక లెక్క ప్రకారం ఆయన ఒక 32,000 కీర్తనలు రాశారు అని చెప్తారు. కానీ ప్రస్తుతం మనకి లభ్యమవుతున్నవి 750 కీర్తనలు అని అంటున్నారు. వాటిల్లో కూడా చాలా మంది పాడుతూ ఉన్నవి చాలా చాలా తక్కువ కీర్తనల సంఖ్య మనం వింటూ ఉన్నాం అన్నమాట. అయితే ఇన్ని వేల కీర్తనలు రాసినప్పటికీ కూడా త్యాగరాజస్వామి వారు వర్ణం రాయలేదు, ఒక వర్ణాన్ని కంపోజ్ చేయలేదు. ఎందుకని కంపోజ్ చేయలేదు? ఆ వర్ణాన్ని కంపోజ్ చేయని ఒక కొరత తీర్చడానికి ఈ పంచరత్నాలు రాశారు అనేది ఒక కొంతమంది చెప్తున్న విషయం. అది నిజమే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే మనం ఈ పంచరత్నాల్ని అనలైజ్ చేస్తుంటే అది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వర్ణం అనే దానికి పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరం, అది ఒక పూర్వాంగం అన్నమాట. పూర్వాంగం అంటే ప్రీవియస్ పార్ట్ అండ్ లేటర్ పార్ట్. వర్ణంలో 2 ఉంటాయి, ప్రీవియస్ పార్ట్ అండ్ లేటర్ పార్ట్. ఆ ప్రీవియస్ పార్ట్ లో పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరం అని ఉంటుంది. దాని తర్వాత చరణం ఉంటుంది. చరణం తర్వాత చరణ స్వరాలు ఉంటాయి, చిట్ట స్వరం. దట్ ఈస్ ఏ నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ వర్ణం. సో ఇప్పుడు మనం త్యాగరాజస్వామి కీర్తనలు, పంచరత్న కీర్తనలు, అది ఇంతకు ముందు మొదట్లో వర్ణం డెవలప్ అయినప్పుడు ఈ ముక్తాయిస్వరాలు, చరణ స్వరాలన్నీ పాడేశాక చిట్ట స్వరాలు, ఈ ముక్తాయిస్వరం ఏదైతే ఉందో దానికి సాహిత్యం అనుబంధంగా చివర్లో రాసేవారు. చివర్లో రాసి ఆ సాహిత్యాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఎండ్ చేసేవారు వర్ణాల్లో. ఇప్పుడు మనం కనుక ఈ పంచరత్నాలని డెసిఫర్ చేస్తే మనకి పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉంటాయి. ఎన్ని ఒక్కొక్క పంచరత్నంలో మినిమం ఆఫ్ 7 to 8 స్వరాలు ఉన్నాయి. స్వరానికి సాహిత్యం, స్వర సాహిత్యాలు ఉండి
దాని తర్వాత చివర్లో ప్రతి దానికి అనుబంధం ఉంది. ఇప్పుడు చెప్తాను తర్వాత మీకు అది కూడా చెప్తా. అనుబంధం అంటే ఇప్పుడు వర్ణంలో చెప్పాను కదా ముక్తాయేశ్వర, ఇక్కడ ఆయన అలాగా ముక్తాయేశ్వరానికి అలాగా అని పాడకుండా, ముక్తాయేశ్వరం లేకుండా దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేసి పంచరత్నాలని డెవలప్ చేశారు. అది మీకు చూస్తే అర్థమవుతుంది. పంచరత్నాల స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో కనుక ఇప్పుడు పల్లవి, అనుపల్లవి, ఇప్పుడు చిట్ట స్వరాలు, చరణాలన్నీ స్వరం సాహిత్యం పాడతాం. ఎవరో ఏదో చెప్తున్నారు. పద్మ గారు సారీ అండి, జస్ట్ ఐఎమ్ వెరీ వెరీ సారీ టు ఇంటరప్ట్, బట్ మన సెషన్ టైం ముగుస్తుందండి. సో ఇది చాలా మంచి ఉత్తేజకరమైన సన్నివేశం దగ్గర మీరు మమ్మల్ని అట్టిపెట్టేశారు. సో విత్ డ్యూ అపాలజీస్ టు యూ, మీరు ఇఫ్ యూ వాంట్ టు ర్యాప్ అప్ ఇన్ ద నెక్స్ట్ 2 minutes విల్ కంటిన్యూ నెక్స్ట్. ఓకే, సరే అండి. సో ఇప్పుడు మనకి సమయం ఇప్పుడు మనకి ఇదైపోతుంది, వి డోంట్ హ్యావ్ టైం కాబట్టి. సో నౌ మనం ఎందరో మహానుభావుల్లోని చరణాలు, తర్వాత వాటన్నిటి గురించిన వివరణ మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో చర్చించుకుందాము. చాలా షార్ట్ నోటీస్ లో ఉషా గారి ఇనిషియేటివ్ తో మీరందరూ ఇక్కడ మనకి సమావేశం అవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఏమన్నా క్వశ్చన్స్ ఎవరన్నా ఇప్పటి వరకు చెప్పిన దానిలో అడగదలుచుకుంటే ఇప్పుడు అడగచ్చు. Maybe guys, I'm unmuting everyone. So all your mics are on. So please kindly ask if you have any questions. You can also post it on the group chat, or you can ask in person. I mean, you know, doubts ఉన్నాయి. Also post your question on the group chat. హలో పద్మ గారు నమస్కారం అండి. నమస్తే. చాలా బాగుందండి మీ సెషన్. నేను సామి ఇక్కడ కూర్చొని వింటున్నాం. అది చాలా అడిగేప్పుడు ఒకసారి వీడియో ఆన్ చేస్తారా? ఒక్క